మొత్తం కార్యక్రమానికి తెర వెనుక ఉన్నటువంటి శక్తి మా సెక్రటరీ గారు డాక్టర్ టి శ్రీనివాస్ గారు. వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ముందుగా మా గురువులందరికీ కూడా పాదాభివందనాలు. ఈరోజు ఈ సభకు విచ్చేసిన గౌరవనీయులైన ముఖ్య అతిథి పూర్వపు ఉపరాష్ట్రపతి గారైన శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి, అలాగే వేదిక మీద ఆసీనులైన కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి పొడపాటి తేజస్వరి గారికి, అలాగే పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ శోభారాజు గారికి, అలాగే మా హిందూ హై స్కూల్ కమిటీ జనరల్ సెక్రటరీ గోపిశెట్టి మల్లయ్య గారికి, అలాగే మా కేబిన్ కాలేజీ ప్రెసిడెంట్ శ్రీ ఉసిరి ఉమామేశ్వరరావు గారికి, అలాగే మా ప్రిన్సిపాల్ కృష్ణవేణి గారికి, ఏవో నారాయణరావు గారికి, అలాగే అన్నమాచార్య భావనా వాహిని మేనేజింగ్ ట్రస్టీ నందకుమార్ గారికి, నా ముందున్న నా తోటి కమిటీ పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన అతిథి మహాశైలికి, ప్రత్యేక ఆహ్వానితులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అన్నమాచార్య కీర్తనలు అనగానే గుర్తుకు వచ్చే పేరు డాక్టర్ శోభారాజు గారు. అన్నమయ్య సంకీర్తనలే తన శ్వాసగా చేసుకున్న గొప్ప వ్యక్తిత్వం అమ్మది. అటువంటి గొప్ప వ్యక్తి మా కళాశాలలో 15 రోజుల పాటు ఉండటం, ప్రత్యక్షంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వటం మా కాలేజీ చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాను. అన్నమాచార్య కీర్తనలకు అమ్మ ఎలా పర్యాయపదం అయిందో, అలాగే తెలుగు భాష అనగానే గుర్తుకు వచ్చే మరొక గొప్ప వ్యక్తి శ్రీ వెంకయ్యనాయుడు గారు. తెలుగువారి కీర్తిపథాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన మహనీయ ఆదర్శమూర్తి శ్రీ వెంకయ్యనాయుడు గారు. మా కాకరపతి భవనారాయణ కళాశాలతో ఆయనకి గొప్ప అనుబంధం ఉంది. ఎలాగంటే 3 సంవత్సరాల క్రితం ఇదే వేదిక మీద మా కళాశాలలో నిర్వహించిన ద్విసహస్ర గళ పదార్చన కార్యక్రమానికి కూడా శ్రీ వెంకయ్యనాయుడు గారు ముఖ్య అతిథిగా వచ్చి మా కళాశాలను విద్యార్థులను అభినందించి ఆశీర్వదించారు. మళ్ళీ ఈ రోజున అన్నమయ్య సంకీర్తన కార్యక్రమానికి రావటం మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. అప్పుడు నన్నయ్య, ఇప్పుడు అన్నమయ్య. అన్నమయ్య అంటే కేవలం పాటలు మాత్రమే కాదు, మనిషి నేర్చుకోవాల్సిన జీవన నైపుణ్యాలు, విలువలు ఆయన సంకీర్తనలో మెండుగా ఉన్నాయి. భగవంతుడితో ఆడిపాడిన సంకీర్తనాచార్యుడు ఆయన. వేల కొద్ది తెలుగు పదాలను తన కీర్తనలో దాచిపెట్టి తరతరాలకు తరగని వారసత్వ సంపదను మనకు అందించాడు అన్నమయ్య. ఆ మహనీయుడు అడుగుజాడల్లో యువతరం నడవాలి, వారి జీవితాలు తీర్చిదిద్దుకోవాలి, అన్నమయ్య అందించిన విలువల్ని అందుకోవాలి. అప్పుడే ఆ మహనీయుడికి మనం అసలైన నివాళి అర్పించినట్టు అవుతుంది. ఇంతటి మహత్తర కార్యక్రమానికి వేదికగా నిలిచినందుకు ఎంతో ఆనందిస్తున్నాం. ఈ మొత్తం కార్యక్రమంలో మాకు అండదండలుగా నిలిచిన భాషా సంస్కృతి శాఖ సంచాలకులు శ్రీ ఆర్ మల్లికార్జునరావు గారి రుణాన్ని మాటల్లో తీసుకోలేం. వారికి ఇంకా మరెన్నో విధాలుగా రుణపడి ఉండాలని కోరుకుంటాను. అలాగే ఈ మహోన్నత కార్యక్రమంలో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి.